అమెరికాకి వెళ్ళాలంటే ఇప్పుడు తలపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి అమెరికాకి వెళ్ళడానికి ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త రూట్లు వెతికే పనిలో పడింది. పాకిస్తాన్ గగనతల ఆంక్షలు పెట్టడంతో చుక్కలు కనబడుతున్నాయి. ఉన్న రూట్లో వెళ్తేనేమో దూరం ఎక్కువ అవుతోంది, టైం ఎక్కువ పడుతోంది, డీజిల్ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఢిల్లీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఎయిర్ ఇండియా సిబ్బంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి 71 ఫ్లైట్లు నార్త్ అమెరికాకి నడుపుతుంది. అందులో 54 ఢిల్లీ నుంచే బయలుదేరుతున్నాయి. ఇక మీదట డైరెక్ట్ ఫ్లైట్ల సంఖ్య పెంచడంతో పాటు టెక్నికల్ స్టాఫ్స్ను తగ్గించాలని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ తమ సిబ్బందికి సూచించారు. ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే ఫ్లైట్లను ముంబై లేదా అహ్మదాబాద్లో ఆపి అక్కడి నుంచి యూరప్ నగరాలకు వెళ్లకుండా నేరుగా అమెరికా చేర్చేలా ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ గగనతలం మూసివేయడం వల్ల ఎయిర్ ఇండియాకి ఏడాదికి అదనంగా $600 మిలియన్ నష్టం వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇండియన్ ఎయిర్లైన్స్ కి నెలకి దాదాపు 306 కోట్ల రూపాయల భారం పెరుగుతోంది. పాకిస్తాన్ కేవలం భారతీయ విమానయాన సంస్థలకు గగనతలాన్ని మూసివేసింది. కానీ మన దేశానికి నడుపుతున్న ఇతర దేశాల విమానయాన సంస్థలు కూడా తమ ఇష్టంతోనే పాకిస్తాన్ గగనతలానికి ప్రత్యామ్నాయంగా మార్గాలు ఎంచుకుంటున్నాయి. దీనివల్ల పాకిస్తాన్కు ఆయా విమానయాన సంస్థలు ప్రయాణించినందుకు ప్రతి నెలా చెల్లించే మిలియన్ల కొద్ది డాలర్ల ఆదాయం కూడా నష్టపోతుంది. గతేడాది కూడా భారత్తో వివాదం కారణంగా పాకిస్తాన్ గగనతలం పైన నిషేధం విధించింది. అప్పుడు ఆ దేశానికి 5 నెలల్లోనే $10 కోట్ల వరకు నష్టం వచ్చింది. గత 2 రోజుల్లో లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్, ఐటీఏ, ఎల్ఓటీ వంటి యూరోపియన్ విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్ గగనతలాన్ని వాడటం మానేశాయి. దీనివల్ల యూరప్, భారత నగరాల మధ్య ప్రయాణ సమయం గంట పెరిగింది. దీనికి తోడు పెరిగిన ఇంధన ఖర్చును ప్రయాణికులపైనే వేస్తున్నాయి ఆయా సంస్థలు. పాకిస్తాన్ విమానయాన సంస్థలు నడిపే విమానాలకు భారత గగనతలాన్ని నిషేధించారు. దీనివల్ల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా భారీగా నష్టపోతోంది. ఇస్లామాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానం 5 గంటల 30 నిమిషాలకు చేరే చోటు చుట్టూ తిరిగి వెళ్లేసరికి 8:30 అవుతుంది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వెళ్లే విమానాలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఇక భారతదేశంలో దక్షిణ ప్రాంతం అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుంచి బయలుదేరే విమానాలకు పాకిస్తాన్ గగనతలంలో పెద్దగా ఇబ్బంది లేదు. అలాగే అహ్మదాబాద్, ముంబై వంటి నగరాల నుంచి వెళ్లే విమానాలకు కూడా ఇలాంటి సమస్య లేవని నిపుణులు చెప్తున్నారు.